వెల్కమ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. సో హే గాయస్, ఈరోజు వచ్చేసి నాగుల చవితి, నాగుల పంచమి ఆర్ గాయస్ హ్యాపీ నాగుల చవితి. సో గాయస్ ఏం చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. గజని గాయస్, నేను గజని. సో హే గాయస్, ఈరోజు వచ్చేసి నాగుల చవితి ఆర్ నాగేంది నాగు రెడీ 1 2 3. సో గాయస్ ఈరోజు వచ్చేసి నాగుల పంచమి. యాక్చువల్లీ నేను ఈ వీడియోకి ఇంట్రో చెప్పడం మర్చిపోయాను, అందుకోసమే ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్తున్నాను. సో హ్యాపీ నాగుల పంచమి గాయస్, ఆర్ నాగుల పంచమి శుభాకాంక్షలు. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హే గాయస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ గాయస్, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను ఇప్పుడు దీపం పెట్టాలి, ఇంట్లో దీపం పెట్టి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ గాయస్, ఇది వచ్చేసి మా డైలీ మార్నింగ్ రొటీన్. డైలీ మార్నింగ్ అత్తయ్య దేవుడు సాంగ్స్ పెడుతుంది, ఆ రోజు అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ మండే ఖచ్చితంగా పూజ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పెడుతుంది. అండ్ అలా మాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ ప్రెసెంట్ మేము ఉన్న ఇంట్లో మా కిచెన్ అస్సలు బాగోదు, ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న టెనెంట్స్ అంతా పాడు చేసి వెళ్ళిపోయారంట. అండ్ ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. మేము యూకేలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చారు మా అత్తయ్య ఇంకా మా బావ వాళ్ళు. ఇప్పుడు మాకు అర్జెంట్ గా అవసరం పడింది కాబట్టి ఇంకా సర్లే అని దీంట్లోనే ఉండిపోయారు. మా అత్తయ్య ఎంతో క్లీన్ చేస్తే ఇప్పుడు ఇలా ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్ గైస్. అండ్ ఇక్కడ పూజకంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పరమాన్నంకి రెడీ చేస్తున్నాను. అండ్ గైస్, నేను ఖచ్చితంగా ఫ్రైడే పూజ చేసుకుంటాను. అంటే పూజలు ఎక్కువ చేస్తానని కాదు, కానీ ఈ మధ్య స్టార్ట్ చేశాను. 6 months అవుతుంది అనుకుంటా. యాక్చువల్లీ నేను మ్యారేజ్కి ముందు పూజలు అలా ఎక్కువ చేసేదాన్ని కాను, బట్ ఇప్పుడు ఎందుకో పూజ చేసుకుంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నేను కూడా అలా చేంజ్ అవుతున్నాను లిటిల్ బిట్. అండ్ గైస్, ఇక్కడ నేను దీపం పెట్టేశాను. ఇప్పుడు నేను కార్తికేయ మంత్రం చదువుకుంటాను. అండ్ అది పీస్ఫుల్ గా చదువుకొని ఐల్ బి బ్యాక్. అండ్ నేను అసలు ఏం వీడియో తీయట్లేదు, జస్ట్ పీస్ఫుల్ గా చదువుకుంటానని. అండ్ గైస్, నేను దాని తర్వాత పరమాన్నం చేశాను కదా ఇందాక, ఇప్పుడు అది నైవేద్యంగా పెడుతున్నాను. ఇంకా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి పూజ ఎండ్ చేస్తాను. ఓ గాయస్, ఇప్పుడే ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ నేమ్ కుక్కలగుట్ట అంటారు. చాలా ఫన్నీగా ఉంది కదా, ఎందుకు పెట్టారో ఏంటో నాకు కూడా తెలీదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే పాలు పోస్తారు. సో అక్కడ నేనైతే ఏం షూట్ చేయలేదు, బికాస్ నాకు అక్కడ అవ్వలేదు, చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి.
యాక్చువల్లీ అక్కడ చూసినట్టయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ చెట్టు వెనకాల. అక్కడైతే టెంపుల్ ఉండేది. సో అక్కడ టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది. మేము ఇందాక చూపించాం కదా, అక్కడ పుట్టకు పాలు పోసేసి వచ్చేసాము. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ శివలింగంకి పూజ చేసుకున్నాం. నేను ఆ వీడియోస్ ఏం తీయలేదు బికాస్ మాకు ఛాన్స్ లేకుండే, చాలా రష్ ఉంది కాబట్టి. యాక్చువల్లీ మాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు, నేను అత్తయ్య ఇద్దరం వెళ్ళాం కాబట్టి. తీయొచ్చు కదా అంటే తను నాకు అన్ని చెప్తుంది, ఎలా పెట్టాలి ఏంటి, అక్కడ ఎలా పూజ చేయాలని. సో మాకు అక్కడ ఛాన్స్ లేదు అండ్ కుదరలేదు అసలు. అండ్ గైస్ ఇక్కడ రెనోవేషన్ది కాకుండా ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి శివుడిది, ఇంకోటి హనుమాన్ టెంపుల్. అండ్ ఆల్సో స్టార్టింగ్ లో వినాయకుడిది ఉంటుంది. ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మేమైతే ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకేం సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ యా, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.